ఫోటో ఏమైనా ఉందా? సార్ వదలండి సార్. నడు, కొత్త టీషర్ట్ చిరిగిపోతుంది. కాసేపు ఉంటే నిన్నే చింపేస్తాం. సార్ సార్ వీళ్ళే ఆ ముగ్గురు అబ్బాయిలు సార్. వెళ్ళక్కడ నిలబడవు. రే, దీన్ని ఓపెన్ చేయి. సార్ ఇది యాక్చువల్లీ ప్యాటర్న్ లాక్ అయింది, టీనాకు మాత్రమే తెలుసు. ఏంటయ్య అది? సార్ ఆ అమ్మాయి ఫోటో చూద్దామని, కానీ ఇది లాక్ అయింది. సార్ లేడీస్ వేసిన ప్యాటర్నా? ఇస్తే నేను కొంచెం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. బాగుతరా, జాగ్రత్త. రారా రామా, చెప్పు. ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారు? చెప్పరా. వాడికి ఏం తెలియదు సార్. మా సైడ్ ఏం ప్రాబ్లం లేదు సార్. వాడు ఆ అమ్మాయి కలిసి తిరుగుతున్నప్పుడు ఫోటోలు తీసాం, దాన్ని పెద్ద ఇష్యూగా చేశాడు సార్. మా ఫోన్ కూడా పగలగొట్టాడు, చూపించాను రా సార్కి. ఆ కోపంలో అమ్మాయి లేపేస్తా అని చెప్పాను సార్, అంతేగాని లేపుతానని మేముందే సార్. అంతే. మళ్ళీ అదే అంటున్నాడు. నువ్వెవడరా లేపడానికి? పోటీగాడు చెప్పరా, ఎక్కడ తీసుకెళ్లారో చెప్పు. నేనెందుకు లేపుకెళ్తాను సార్? వీడి సంగతి చూడండి. పైగారి దగ్గరికి వెళ్ళు. సార్ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్. తెలిసింది తెలిసినట్టు చెప్తే చాలు. రారా చెప్పరా. సార్ నాకేం తెలియదు సార్, నిజంగా సార్. 60 సెకండ్ల తర్వాత ఏమైనా చేయగలుగుతాం. ఏంటా ఎందాక నుంచి బాగుతున్నావు? సార్ ఇది ఒక ప్యాటర్న్ లాక్. అయితే సార్ ఇది ఒక ప్యాటర్న్ లాక్. 5 సార్లు ట్రై చేసి తప్పైతే తర్వాత 60 సెకండ్ల తర్వాతే ట్రై చేయగలం. ఓ, నీ ఫోన్లో ఇవన్నీ ఉంటాయా? ఉన్నాయి సార్. నీ ఫోన్ పాతదే కదరా, శాంసంగ్. అవును సార్. ఇది చూడు, ఇది ఐఫోన్. నాకు మా బావగారు కొనిచ్చారా. ఇవన్నీ ఇందులో ఉంటాయా? ఉంటాయి సార్. ఉంటాయా? అదే కదా నా ఫోన్లో నేను పెట్టాను. అయితే ఇలాంటివన్నీ మనం లాక్ చేసి పెడితే భార్య పిల్లలు చూడడానికి ఎలాంటి అవకాశం ఉండదు సార్. బాగుంది. ఇదిగో, ఇది ఒకసారి లాక్ చేసి పెట్టు. లాక్ చేయి. నీకు వచ్చుగా, దీనిలో కూడా చేయవా? సార్, ఒక అమ్మాయిని ఇద్దరు లోపలికి ఎత్తుకెళ్ళి చాలాసేపు అయింది సార్. మీరేంటి సార్ ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటారు? వెళ్ళండి సార్, వెళ్ళి వెతకండి. ఏంటి సార్ ఇది? అది కరెక్టే. రా వెతుకుదాం. నువ్వు కూడా రా, మన ఇద్దరం కలిసి వెతుకుదాం. నువ్వు చెప్పింది చేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను. అందుకే గవర్నమెంట్ కూడా జీతం ఇస్తుంది నాకు. అలా వెళ్ళి నిలబడు. ఏయ్, వీడి నేమ్ అడ్రస్ అంతా రాసి పెట్టుకో. వాడి బాబు పేరు కూడా రాసుకో. రారా, ఇక్కడికి వచ్చి నుంచో. అన్ని కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేయి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు నోరు మూసుకొని ఉండి ఇప్పుడు పెద్ద గొడవ చేస్తున్నాడు. అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు. అందరినీ జీపెక్కించండి. అందరి పేరు అడ్రస్ నోట్ చేసుకో. ఆట ఆడుతున్నారు.